నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకునే నా అన్వేష్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారా? బెట్టింగ్ యాప్లు ఎవరైతే చేశారో వాళ్ళపైన ఒక పోరాటం చేసి మంచి పేరు సంపాదించుకున్న అన్వేష్ ఇప్పుడు అతి చేస్తూ ఉన్నారా? తాను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్గా ఉండాలి, ఇంకా ఎవ్వరూ ఉండకూడదు అన్న ప్లాన్తో ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారా? ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారి అండతో మరింత రెచ్చిపోతూ ఉన్నారా? అసలు నా అన్వేషణలో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి? నా వల్లే మొత్తం జరిగింది, మొత్తం నేనే చేశా, క్రెడిట్ అంతా నేనే తీసుకుంటా, ఇది మంచి పద్ధతి కాదేమో ఒకసారి అన్వేష్ ఆలోచించుకోవాలి. అన్వేష్ అంటే నాకు చాలా అభిమానం. బ్రదర్ అన్వేష్, నువ్వంటే నిజంగా నాకు చాలా అభిమానం. అన్ని దేశాలు తిరిగావు, ఎన్నెన్నో చూపించావు, ఎవరు చూడని ప్రపంచ వింతల్ని విశేషాలన్నింటినీ కూడా. అలాగే బెట్టింగ్ యాప్ల పైన ఒక ఉద్యమాన్ని ఎవరూ చేయొద్దు, యూట్యూబర్లు, లాగర్లు, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పావు, మంచిది. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతూ ఉంది, అంతవరకు ఓకే. కానీ ఎక్కడో గతి తప్పుతూ ఉన్నావు. కొంచెం మతి అదుపు తప్పకుండా చూసుకుంటే మంచిదేమో. నువ్వు ఎవరినైనా గెలుకు, అవినీతి పనులు గెలుక్కో. ఎందుకంటే భావప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది, జర్నలిస్టులకే కాదు, నీకు కూడా ఉంది. అవినీతి పనుల్ని, అక్రమార్కుల్ని, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళని, దొంగల్ని ఎవరిపైనా మాట్లాడు, ఎవరిపైన విమర్శించు, రకరకాల హెడ్డింగ్లు పెట్టుకో, వాళ్ళ ఫోటోలు పెట్టుకో, వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఏమైనా పెట్టుకో తమ్నేల్స్. వాడు ఒక్కడ ఉంటాడు, వాడి జోలికి మాత్రం వెళ్ళకూడదు. నేను అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి టీవీ5లో ఒక్క వార్త కూడా రాలా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక్కటి కూడా. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాడేశారు వాళ్ళని. వారం రోజుల పాటు సాగు కొట్టి చెవులు మూసారు వాళ్ళందరికీ కూడా. వాళ్ళు చేసిన ఒక తప్పుకి వాళ్ళకి పడాల్సిన శిక్ష కన్నా ఎక్కువే ఇచ్చారు. మీడియా, నెటిజన్లు, సోషల్ మీడియా ఆ ముగ్గురు ఆడపిల్లని ఆడేసుకున్నారు. టీవీ5లో రాలేదు. నేను మాత్రమే ఒకే ఒక్క వీడియో మరో నేత్రంలో చేసి, అది కూడా ఏంటి వారం రోజులుగా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అదే గొడవ, ఇన్స్టా ఓపెన్ చేస్తే అదే గొడవ, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే అదే గొడవ, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే గొడవ. మొత్తం డిజిటల్ అంతా కూడా పచ్చళ్ళు. నేను ఆ పచ్చళ్ళకు సంబంధించి ఎందుకు వీడియో చేశాను? వాళ్ళు చేసిన తప్పుని ఎత్తుచూపుతోనే ప్రపంచంలో, దేశంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి పచ్చళ్ళ వెనకబడతా ఉన్నారు. ఎవరికి ఉపయోగం? ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా ఇకనైనా ఆపేయండి. వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు, వాళ్ళు చేసిన తప్పుకి, తిట్టిన బూతులకి శిక్ష అనుభవించేశారు, ఇక వదిలేయండి అని చెప్పా. ఒకే ఒక్కడిని నేను ఫస్ట్ వదిలేయమని చెప్పింది మీడియాలో. గుర్తుపెట్టుకో అన్వేష్, నేను ఒక్కడనే చెప్పా. ఎప్పుడు? 7వ తేదీన నేను చేస్తే 8వ తేదీన నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసావు ఇన్స్టాగ్రామ్లో, నా ఫోటో పెట్టావు, టీవీ5 పేరు తీసుకొచ్చావు. అందుకనే వీడియో చేస్తూ ఉన్నా. ముందు ఒకసారి వీడియో మొత్తం చూడు, తమ్నెయిల్ చూసి, టైటిల్ చూసి కాదు. నువ్వు చెప్తావు కదా నా వీడియో మొత్తం చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ ప్రపంచ యాత్రికుడు అని. సో మిగతా వాళ్ళు కూడా ఒకసారి స్పందించే ముందు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూసి మాట్లాడడం నేర్చుకో. ముందుగా ఒక క్లిప్ చూపిస్తా, నేను మాట్లాడిన మాటలు. అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా 5 లక్షల మంది నిరసనగా రోడ్డెక్కారు. ట్రంప్ ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా అమెరికా పరిస్థితి తయారైపోయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది, నిరుద్యోగం పెరుగుతా ఉంది, ప్రతీకార సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని విరమించుకోవాలి అని ట్రంప్కి, ఎలాన్ మస్క్కి వ్యతిరేకంగా 5 లక్షల మంది రోడ్డెక్కారు. ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో భూముల వ్యవహారం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. ఇక్కడ కూడా వేలాది మంది విద్యార్థులు హెచ్సియు భూములను రక్షించాలి అని, మూగజీవాలను రక్షించాలి అని రోడ్డెక్కారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అలాగే వక్ బిల్లు, సవరణ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి రాజ్యసభలో, లోక్సభలో 2 రోజుల పాటు వాడివేడిగా వాదనలు ఇవన్నీ కూడా జరిగాయి. అయితే బిల్లు అయితే పాస్ అయింది. అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఇవి మనకు కావాల్సింది. మన భవిష్యత్తు నిర్ణయించేది ఇది, మన ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని నిర్ణయించేది ఇవి. అటు విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, వక్ బిల్లు కావచ్చు, లేదా అమెరికాలో ట్రంప్ మన మీద ఎఫెక్ట్ పడుతుంది కదా ప్రపంచవ్యాప్తంగా, ఆ విషయం కూడా కావచ్చు. ఇవి పనికొచ్చే విషయాలు, పనికి మాలిన విషయాలపై దృష్టి పెడతా ఉన్నారు లక్షలాది మంది సోషల్ మీడియాలో ఉన్న వీళ్ళందరూ కూడా, నెటిజన్లందరూ కూడా. ఇవి కదా కావాల్సింది అవకల మనకి, ఇవి కదా మనం పోస్ట్ పెట్టాల్సింది, ఇవి కదా మనం పోస్ట్ పెట్టి మనం నిరసన గడాన్ని వినిపించాల్సింది. కానీ వారం రోజుల నుంచి సాగుడేస్తా ఉన్నారు. అదేంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ విషయం పైన స్పందించమని చాలా మంది అడిగితే టీవీ5 ఒక బ్రాండ్ ఉంది, టీవీ5కి ఇలాంటి చిన్న విషయాల పట్ల స్పందించమన్నాం. మరొక షోకి ఒక గౌరవం ఉంది, ఈ విషయాల పట్ల స్పందించడం కూడా చెప్పాను. కానీ ఇప్పుడు స్పందిస్తా ఉన్నారు అంటే ఎప్పటికీ కూడా ఆపలేదు. కొంతమంది నెటిజన్లకి కొంత కళ్ళు తెప్పించే వ్యవహారం ఉంది కాబట్టి నేను షో చేస్తున్నా. ఇది నేను మాట్లాడింది. అలాగే లాస్ట్లో కూడా ఒక మాట మాట్లాడాను, అది కూడా చూడండి. రాజకీయాల జోలికి వెళ్ళల్లా, నాకు కనిపించింది జింకలు, నెమళ్ళు మాత్రమే, వాటి ఆవాసం మాత్రమే. సో ఆ విధంగా అలాంటి వాటి మీద స్పందించకుండా ఇలాంటి పచ్చళ్ళు, కారాలు అవసరం లేదు. స్పందిస్తే స్పందించారు, ఒక 2 పోస్టులతో అయిపోవాలి. వారం 10 రోజులు సాగదేయకూడదు. ఇదంతా కూడా తప్పు చేశారు, క్షమాపణ చెప్పారు. ఇలాంటి వాళ్ళు మరికొంతమందికి గుణపాఠం ఇదంతా కూడా. ఇక ఆపేయడం మంచిదనేది నా ఉద్దేశం.
వీడియో పైన అలేఖ్య చెట్టి పిక్కిల్స్ హెచ్సియు వివాదం పైన మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. ఇదే నేను మాట్లాడింది. ప్రపంచంలో చాలా ఉన్నాయి. హెచ్సియు ఉంది, అమెరికా వ్యవహారం ఉంది, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి పచ్చళ్ళు కారాలపైన ఏంటి, వాళ్ళకి అయిపోయింది శిక్ష, ఇక వాళ్ళని వదిలేయండి అని నేను వీడియో చేస్తే నేనైతే ఒక స్టాండ్ తీసుకున్నాను. ఆ స్టాండ్ని కాపీ చేశాడు నాన్వేషణ. అంటే ఒక మంచి విషయాన్ని ఎవరైనా కాపీ చేసుకోవచ్చు, తప్పులేదు. నేను మంచి మాట్లాడా, దాన్ని కాపీ చేశాడు. కాపీ చేస్తే చేశాడు. ఇక్కడ TV5 ఇక్కడ TV5 తీసుకొచ్చాడు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను చేసిన వీడియో పచ్చళ్ళపై పగ, ఆ టైటిల్లోనే ఉంది కదా. బుద్ధి జ్ఞానం లేదా? పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిలపైన పగ ఏంటి, ఇక వదిలేయండి, తప్పు అయిపోయింది అని చెప్పేసి అని చెప్పా. సో ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్క చెల్లెల్ని ఉడి తీసేయాలండి. అది ఎందుకంటే నిన్న సోమవారం 7వ తారీఖున తెలంగాణ బార్డర్లోని 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసేసి చంపేశాడు. వాడి గురించి మీకు తెలియదు, ఎందుకంటే మీరు పచ్చడి తర్వాత ఆంధ్రప్రదేశ్లో వస్తే 12 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసేసారు ఎన్టీఆర్ జిల్లాలో. అది మీకు తెలీదు. ఆడపిల్ల అంటే ఎంత గౌరవం అన్వేష్కి చెప్తా. పచ్చడి ఆ తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లోని నిన్న 7 ఏళ్ల అమ్మాయిని న్యూస్ బాగా ఫాలో అవుతున్నా అన్వేష్, కానీ ఫాలో కావాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. పచ్చడి అది పక్కన పెడితే శ్రీరామనవమి రోజు గుడికి వెళ్ళిన ఒక అమ్మాయిని 7 మంది రేప్ చేసి గుళ్ళోనే నోట్లో వచ్చపోసి వీడియో తీసి పెడితే అది ఎవ్వరూ తెలియదు. వాళ్ళ ఫోటోలు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేదు, ఎందుకంటే పచ్చడి. అదే ఈ పచ్చడి ఎంత సిగ్గుండకపోతే అమ్మాయిలు మేము చచ్చిపోతున్న వీడియో చేసి పెట్టారు. మమ్మల్ని వదిలేయండి బాబు, రామప్రభు మమ్మల్ని వదిలేండి. ఇప్పుడు తిట్టిన అమ్మాయి ఎవరైతే ఉందో అలేఖ్య అనే అమ్మాయి హాస్పిటల్ పాలైపోయి విషమ చావు బతుకుల్లో ఉంది. దేవుడు శిక్ష చేశారు. వాళ్ళ నలుగురు తండ్రిలే నలుగురు రోడ్డు పాలైపోయి అడుక్కు తింటున్నారు. పచ్చల బిజినెస్ కూడా క్లోజ్ చేసేసారు. యూట్యూబ్ వీడియోలు కూడా క్లోజ్ చేశారు. ఆయన ఇంకా సాగకుండా ఒక్కొక్కటి 10 వీడియోలు, మొత్తం 10,000 వీడియోలు న్యూస్ ఛానల్ కూడా వాటి గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే డబ్బులు, ఉల్లిపాయలు, టమాటాల కోసం ఉండాలి. పచ్చళ్ళు అమ్ముకున్న వాళ్ళు, కూరలు అమ్ముకున్న వాళ్ళు, పూసలు అమ్ముకున్న వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత సమాజంలో. ఎన్ని వదిలేసి ఇది అతను మాట్లాడింది. నాకేం అభ్యంతరం లేదు. అక్కడ అత్యాచారం జరిగింది, ఇవన్నీ కూడా మేము చూపిస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. వీళ్ళు వీడియోల మీద వీడియోలు చేస్తూ ఉన్నారు, ఈ అమ్మాయిల మీద వదిలేయండి. నేను కూడా అదేగా చెప్పింది, వదిలేయమనే కదా. TV5లో వచ్చింది, అది కూడా డిజిటల్లో వచ్చింది. ఒక్క వీడియో, అది కూడా వాళ్ళని ఇక వదిలేయండి అని. అలా వదిలేయమన్నప్పుడు నా ఫోటో ఎందుకు పెట్టావు అన్వేష్? TV5కి అసలు ఏం సంబంధం? ఒక్క వార్త రాలా TV5లో, ఎందుకు పెట్టావు? తమాషాలుగా ఉందా? నీకేదో బెట్టింగ్ యాప్ల పైన పెద్ద హీరో ఒక ఇమేజ్ వచ్చిందని చెప్పేసి అని మీడియా ఛానల్ మీద పడితే పడ్డావు. ఆ ఛానల్తో నాకు సంబంధం లేదు. TV5 ఎందుకు పెట్టావు? ముందు వీడియో మొత్తం నువ్వు చూడాలి. అరే ఇక వాళ్ళని వదిలేయండి, పాపం ఆడపిల్లలు, తండ్రి లేని పిల్లలు అని కన్నీళ్ళు గార్చావు కదా. అసలు అక్కడ అత్యాచారం జరిగింది, ఇక్కడ అత్యాచారం అని చెప్పేసి ఆడపిల్లల మీద నీకున్న ఆ అభిమానాన్ని, ఆ ఆప్యాయతని చూపించావు కదా. బట్ నీ ఒరిజినల్ ఏంటో నేను చూపిస్తా. నువ్వు చాలా అతి తెలివి, నీకు యాక్టర్, నువ్వు మంచి యాక్టర్ ఉన్నాడు నీళ్ళు. ఇండియా వస్తే ఒకసారి సినిమాలో ట్రై చేయమని అవకాశం వస్తుందేమో నీకు. ఇంత అభిమానం చూపించావు కదా. బట్ నువ్వు ఆడపిల్లల్ని ట్రోల్ చేయడానికి ఈ సోషల్ మీడియా నువ్వు కూడా ప్రధానమైన కారణం. ఎందుకంటే చూపిస్తున్నా చూడండి. ఈ పచ్చళ్ళు అమ్ముకునే వీళ్ళ మీద ఇతను చేసిన వీడియో బాగానే చూశారు. ఏమని పెట్టాడు? బెట్టింగ్ మహారాణులని పెట్టాడు, పచ్చళ్ళ మాఫియా అని పెట్టాడు. అతను వీడియోలో ఏమన్నాడు చెప్పనా? నా చెల్లెళ్ళు, నేను వాళ్ళకి బ్రదర్ వర్స్ అవుతాను, ఆ చెల్లెలకి లైఫ్ ఇచ్చింది నేనే, ఐడియాలు ఇచ్చింది నేనే, నేను ఇచ్చిన ఐడియాలతోనే వాళ్ళు ఈ పచ్చళ్ళ ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే బెట్టింగ్ యాప్లో వాళ్ళు ప్రమోట్ చేశారు. అందుకే నేను కొన్నాళ్ళు మాట్లాడడం మానేశాను. మొదట్లో చాలా సలహాలు ఇచ్చేవాడిని, పాపం తండ్రి చనిపోయాడు, ఇక వాళ్ళని వదిలేయండి అన్నాడు. చెల్లెళ్ళు అన్నాడు. బట్ ఇక్కడ ఈ అమ్మాయికి, అలేఖ్యకి, ఈ అమ్మాయి సుమా అనుకుంటా, ఆ అమ్మాయికి ఏమని పేరు పెట్టాడు? మల్లె పువ్వు అట. ఈ అమ్మాయి రమ్య ఏమని పేరు పెట్టాడు? కనకాంబరం అంట. ఈ అమ్మాయి పేరు అలేఖ్య. ఈ అమ్మాయి మాట్లాడిన ఆడియోలో వైరల్ అని, పాపం ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది, కోలుకోవాలి, మరీ అంత టార్చర్ చేయకూడదు సోషల్ మీడియా కూడా, సారీ చెప్పారు కాబట్టి. సన్నా జాజీ అని పెట్టాడు. ఇప్పుడు వీళ్ళ పేర్లు ప్రపంచమంతా తెలుసు, మాట్లాడడం వల్ల ఉపయోగం తప్పేం లేదు. సుమా, అలేఖ్య, రమ్య మాట్లాడొచ్చు. లేదు వాళ్ళ పేర్లు తీసుకురావడం ఇష్టం లేదంటే వేరే పేర్లు ఏదో పెట్టచ్చు. బట్ ఇవేం పేర్లు? మల్లెపువ్వా, కనకాంబరమా, సన్నజాజా? ఒక పక్కేమో చెల్లెలు అంటా ఉన్నావు, ఓ పక్కేమో బెట్టింగ్ మహారాణని తిడతా ఉన్నావు, మరో పక్కేమో వీళ్ళు మాఫియా అని చెప్తా ఉన్నావు, మరో పక్కేమో కనకాంబరం, మల్లెపువ్వు, సన్నజాజి. నేను నా చెల్లినైనా
లేదంటే చెల్లికి వరస అయ్యేవాళ్ళైనా, లేదంటే సోషల్ మీడియా ఇచ్చిన చెల్లెళ్ళైనా, ఏ కనకాంబరం ఇట్రా, ఏ సన్నజాజి తీగ ఇట్రా, ఏ మల్లెపువ్వు ఇట్రా, ఏ పత్తి గింజ ఇట్రా. పత్తి గింజ అని కూడా అన్నాడు వీళ్ళని. పత్తి గింజలు వీళ్ళు అన్నాడు. చెల్లెళ్ళు ఎవరైనా సరే, చెల్లిగా భావించే వాళ్ళని ఎవరైనా సరే ఈ పేర్లతో పిలుస్తారా? పత్తి గింజ, సన్నజాజి, మల్లెజాజి, రోజా పువ్వు ఇలాంటివి ఎవరైనా పిలుస్తారా? నువ్వు వాళ్ళని ట్రోలింగ్ చేసి ఆ ఆడపిల్లని మానసిక క్షోభకు గురి చేసి ఇప్పుడు వాళ్ళు అదే పేర్లతో పిలుస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. తెలుసా? నువ్వు ఈ పేర్లు పెట్టకపోతే వాళ్ళ ఒరిజినల్ పేర్లతో అనేవాళ్ళేమో. నువ్వు ఇలా పెట్టడం వల్ల ద్వంద్వార్థం, అంటే వాళ్ళ క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేస్తున్నావు. సన్నజాజి, పత్తి గింజ అంటే, పత్తి గింజ అంటే తెలుసు కదా, పెద్ద బూతు మాట. నువ్వు వీళ్ళని బూతులు తిట్టి, నువ్వు వీళ్ళని ట్రోల్ చేసి అమాయకంగా ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడో మహిళలు అత్యాచారం జరుగుతూ ఉంటే పాపం వీళ్ళు వదిలేస్తారా, పచ్చళ్ళు మీరు వీడియోలు చేస్తారా అని చెప్పేసి అని ఒక అమాయకంగా మొహం పెట్టి ఏదైతే చేస్తూ ఉన్నావో చాలా తప్పు అన్వేష్. నీకు మహిళలంటే అంత గౌరవం ఉంటే ఇలాంటి టైటిల్స్ పెట్టవు, వీళ్ళ పత్తి గింజలు అనవు. పైగా వాళ్ళేదో వాట్సాప్లోనో ఏదో వాయిస్ కాల్స్ పంపించారు, వాయిస్ మెసేజ్లు, వీడియోలు అవి కూడా వినిపించాడు. నీకు పర్సనల్గా పెట్టారయ్యా, నేను నమ్మి పెట్టారయ్యా వాళ్ళు. అవి ఎలా నువ్వు పబ్లిక్ డొమైన్లో పెడతావు? వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి బజార్లో ఎలా పెడతావు నువ్వు? నీ మీద నమ్మకంతో నువ్వు ఎవరికి ఫార్వర్డ్ చేయవని నిన్నేదో సలహాలు అడిగారు, సూచనలు అడిగారు, అవన్నీ కూడా బయట పెట్టేస్తావా? ఎంతవరకు నైతికత? హర్షసాయి, మరి అతను హర్షసాయికి ఫోన్ చేశాడు, హర్షసాయి అతనికి ఫోన్ చేశాడు తెలియదు, నమ్మకంతోనే మాట్లాడాడు. సరే, అతను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు, తప్పు చేశాడు, కేసులు పడ్డాయి, ఎక్కడికో పారిపోయాడు, ఇమ్రాన్ వీళ్ళందరూ కూడా పారిపోయారు. నేను దాన్ని కాదన్ను, హర్షాన్ని సపోర్ట్ చేయండి బెట్టింగ్ యాప్ అంశంలో. బట్ నీ మీద నమ్మకంతో ఒక వ్యక్తి ఫోన్ చేస్తేనో లేదా నువ్వు చేస్తేనో మాట్లాడితే అది కూడా దొంగచాటుగా రికార్డ్ చేసి దాన్ని కూడా ఒక వీడియో విడుదల చేసి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించావు అంటే వీళ్ళకి చెల్లెళ్ళు అంటూ వీళ్ళకి ఇలాంటి బిరుదులు ఇచ్చి దరిద్రమైన దారుణమైన దరిద్రపు గొట్టు బిరుదులు ఇచ్చి డబ్బులు సంపాదించావు అంటే నీ దగ్గర ఏ నైతికత ఉంది? నువ్వు నీతులు చెప్తావా? వీళ్ళందరికీ నీకు ఒక్కటే తేడా అన్వేష్, వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన యూట్యూబర్లు అందరూ కూడా, ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా ఒక్క సబ్స్క్రైబర్తో మొదలుపెట్టి లక్షలు వచ్చారు వాళ్ళకి. సరే, ఆ తర్వాత కక్కుర్తి కొట్టి బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేశారు, నువ్వు చేయలా. అదొక్కటే తేడా. ఆ ఒక్క విషయంలో నువ్వు మంచోడు బెట్టింగ్ యాప్లకు సంబంధించి. మిగతా అంశాల్లో బూతులు తిడతావు, అమ్మల్ని తిడతావు. ఇమ్రాన్ వాళ్ళమ్మ చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుందా నువ్వు చూసావా? నేను ఆ విషయం మీద ఆపై అన్వేషణ ఒక వీడియో చేశా. నువ్వు ఇమ్రాన్ తప్పు చేశాడు, ఇమ్రాన్ గురించి మాట్లాడు, కానీ వాళ్ళ అమ్మగారి గురించి, ఆయన భార్య గురించి, ఆయన పిల్లవాడి గురించి మాట్లాడడానికి నీకు రైట్ లేదు, అర్హత లేదు అని చెప్పేసి. అందుకే నా మీద కోపం పెట్టుకున్నావా? అందుకే సంబంధం లేకపోయినా నేను సపోర్ట్ చేసినప్పటికీ నా ఫోటో టీఈ5 పేరు తీసుకొచ్చావా నువ్వు అన్వేష్? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాకే చెప్పా, నువ్వు చాలామందితో పెట్టుకుని ఉంటావు, బట్ ఒకడు ఉంటాడు వాడితో మాత్రం పెట్టుకోకూడదు అని చెప్పేసి. పైగా భయా సన్నీ యాదవ్ సరే పారిపోయాడు, అతను కూడా బెట్టింగ్ యాప్లు చేశాడు. బెట్టింగ్ యాప్లు నువ్వు ప్రమోట్ చేసే బదులు మీ అమ్మ చేత వ్యభిచారం చేయించు. అసలు అమ్మలు ఎందుకు వస్తారు? కుటుంబ సభ్యులు ఎందుకు వస్తారు? వాడు తప్పు చేశాడు, వాడి గురించి మాట్లాడు. అదేమంటే మమ్మల్ని కూడా తిట్టారండి, మా అమ్మను కూడా తిడితే మిమ్మల్ని తిట్టి నువ్వు కూడా తిడతావా? వాళ్ళకి నీకు తేడా ఉండొద్దా? ఇప్పుడు నేనున్నాను, రాజకీయ సామాజిక అంశాలపైన ప్రతిరోజు వీడియోలు చేస్తూ ఉంటా. రాజకీయ పార్టీల నాయకులు పెద్దలతో పోరాడుతూ ఉంటాం, మేము కేసులు పెట్టించుకున్నాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం, చంపేస్తామని బెదిరిస్తారు. 3 రోజుల క్రితం నాకు ఫోన్ వచ్చింది 11:30కి, కళ్యాణ్ రెడ్డి అని చెప్పేసి ట్రూ కాలర్లో పడింది. నీ అంతు చూస్తామని బెదిరించారు నన్ను. నేనేం చెప్పుకోవట్లేదు, ఇలాంటివి మాకు వస్తూ ఉంటాయి. మరి కామెంట్లు పెడతారు, అమ్మల్ని తిడతారు, భార్యని తిడతారు. ఒక పోరాటం చేసేటప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. అందరితో గొడవ పెట్టుకుంటూ మనం వెళ్ళలేము. వాళ్ళేదో అన్నారని వాళ్ళ అమ్మని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని తిట్టడం, మీరు చచ్చిపోవాలంటూ కరెక్టా? అంటే దీన్ని బట్టి నీది ఎంత వికృతమైన మనస్తత్వమో అర్థమవుతోంది. అంటే మేక వన్య పులి, పైకి మాత్రం మేక సాధు జంతువు గడ్డి మాత్రమే తింటుంది, లోపల పులి ఉంటుంది అనమాట. క్రూరమైన మనస్తత్వం ఉంటుంది. ఈ మేక వన్య ఏదైతే తోలు ఉంటుందో చర్మం, దాన్ని కవర్ చేసుకుని కవరప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఎంత యాక్టింగ్ చేసినా ఏం చేసినా సరే ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఆడవాళ్ళంటే ఇతనికి ఏమాత్రం రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. ముందు కావాల్సింది అది. మనకు జన్మనిచ్చింది ఒక తల్లి, మనకు రక్తం పండుకు పుట్టింది సోదరులు ఉంటారు, చెల్లు అక్క ఉంటారు, జీవితాంతం మనతో నడిచేది భార్య. ఆడవాళ్ళు లేనిదే మగజాతికి అర్థం లేదు. అలాంటి ఆడవాళ్ల పైన ఈ విధంగా వ్యాఖ్యలు, ఇలాంటి టైటిల్లు పెట్టే ఇతను ఆడపిల్లల గురించి మాట్లాడుతూ అత్యాచారాల గురించి వీడియో విడుదల చేస్తాడు. ఇంకా ఉంది, చూపిస్తాను. ఏంటివి? ప్రపంచ యాత్రికుడు అంటే మంచి మంచి ప్రదేశాలు చూపించాలి,
అక్కడ సంస్కృతిని చూపించాలి, అక్కడ ఆచారాలు చూపించాలి, అక్కడ ఫుడ్ ఏంటో చూపించాలి. అక్కడికి వెళ్ళి అమ్మాయిలు హైర్ చేసుకుని అంటే అద్దెకి తీసుకొచ్చి వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇచ్చి రెమ్యునేషన్ ఇచ్చి వాళ్ళకి ఇలా బట్టలు వేయించి చూశారు కదా ఎలా ఉన్నాయో, అర్ధనగ్న బట్టలు వేయించి ఈ విధంగా వీడియోలు చేసావు. ఎప్పుడైతే నీ వ్యూస్ వీటన్నిటికీ తగ్గిపోయిందో అమ్మాయిలు తీసుకొచ్చావు. అమ్మాయిలతో కూడా వర్కౌట్ కావడం లేదని ఒక స్టాండ్ తీసుకున్నావు బెట్టింగ్ యాప్. నేను దాన్ని మంచిదని కాదన్ను, అప్రిషియేట్ చేస్తా. కానీ అదే పనా బెట్టింగ్ యాపేనా? నీకు అది ఒకటే పనేమో బెట్టింగ్ యాప్, మాకు చాలా ఉన్నాయి. జనం ఉన్నారు, శాంతి భద్రతలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, నిరుద్యోగం ఉంది. ఇలా ఒకటే కాదు రెండు కాదు, మాకు ఇన్ని ఉన్నాయి. నీకు ఒకటే పనేమో మీడియాకు బొచ్చడు పనులు. మీడియా ఉండబట్టే రాష్ట్రం ఇలా దేశం ఇలా ఉంది. గుర్తుపెట్టుకో, నీ ఒకటి యూట్యూబర్ వల్ల కాదు, ఇంతమంది యూట్యూబర్లు ఆఫ్టర్ ఆల్ ఒక్కడవి అంతే. అమ్మాయిల పైన నీకున్నది ఇది ఏంటి టైటిల్? ఇందులో నా పెళ్ళాం ఎవరంట? నీ పెళ్ళాం, ఇందులో నా పెళ్ళాం ఎవరు? ఏంటి ఆ టైటిల్ ఏంటి? చేసుకున్నావు మరి ఎవరిలో ఒకనన్నా ఇందులో నా పెళ్ళాం ఎవరని టైటిల్ పెట్టావు? ఎవరో ఒకరు చేసుకోవాలిగా మరి. చేసుకున్నావా? చేసుకోవాలా. పైగా ఐ థింక్ దీప్తి సుననే అనుకుంటా ఆ పిల్ల ఏదో బెట్టింగ్గా ప్రమోట్ చేసినట్టుంది. సరే తెలుసో తెలియకో అయిపోయింది, తప్పైపోయింది. అమ్మాయికి ఒక టైటిల్ పెట్టాడు, BOO డాష్లు ఇచ్చి BS అని పెట్టి. అర్థం చేసుకోండి. ఇక అవి చూపించి అంటే అవి నాకు మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మనోడు ఎక్కడ టైటిల్ పెట్టేశాడు, ఫోటో పెట్టేసి అవి చూపించి బెట్టింగ్ యాప్స్ చూపించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది అని. మరి నువ్వేం చూపిస్తున్నావు ఇక్కడ? నువ్వు చూపిస్తేనేమన్నా మంచిది. వేరే వాళ్ళు ఏదైనా పాపం సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు, మరి గ్లామర్గా కనపడతారు, అదే తప్పేం కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే, వాళ్ళ వృత్తి వాళ్ళది, వాళ్ళ కష్టం వాళ్ళది. నువ్వు మాత్రం చేయొచ్చు. పైగా ఇక్కడ చూడొచ్చు, ఇతను ఎన్ని వీడియోలు చేశాడో ఈ అమ్మాయిలను అడ్డం పెట్టుకుని హైర్ చేసుకొచ్చుకొని చూపిస్తా. అది కూడా మొత్తం వరుస పెట్టి అవే వీడియోలు వరుస పెట్టి మొత్తం చూడండి. ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టాడు, ఫైటింగ్ తెలుగులో మొదటిసారంట. మెక్సికోలో గాలి బుడగలో ప్రయాణం, ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టాడు. 40 గంటల బస్సు ప్రయాణం, ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టాడు. మెక్సికోలో 4000 సెనోటోలు, ఇక్కడ ఒక 2 అమ్మాయిలు పెట్టాడు. ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టాడు. ఏంటి మహిళల నాగరికత, ఆ నాగరికత ఏదో చూపించి మళ్ళీ ఈ అమ్మాయి ఎందుకు? పైగా ఇక్కడ బికినీ వేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక అమ్మాయి, ఇక్కడ కూడా ఎక్స్పోజింగ్. బికినీలు వేసుకుని అమ్మాయిలు ఫోటో పెట్టి నువ్వు నీ వీడియోలు ప్రమోట్ చేసుకుని నువ్వు కూడా పాప ఆడపిల్ల గురించి మాట్లాడమే. పైగా ఇంకో విషయం చెప్తా, అన్నిటికన్నా హైలైట్ ఇది, మామూలుగా ఉండదు. సజ్జనార్ గారు ఐపీఎస్ గారు మనోడేదో పెద్ద అసలు చించేస్తున్నాడు బెట్టింగ్ యాప్లకు సంబంధించి అని మిగతా అంశాలన్నీ పెట్టేసి పక్కన మనోడితో వీడియో కాల్ మాట్లాడాడు. బాగుంది అంతవరకు. బట్ ఆయన క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ అడిగితే మనోడేం సమాధానం చెప్పాడు ఒకసారి చూద్దాం. నెక్స్ట్ టైం ఇండియాలో ఉన్నప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్, విల్ క్యాచ్ అప్. షూర్ సార్, నేను 197 కంప్లీట్ అయిపోయాక ఇండియా రావాలనుకుంటున్నాను. ప్రజెంట్ సో యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ 197 ఆల్ ఓవర్ ద వరల్డ్ అయిపోయి ఒక గ్రేట్ పర్సన్ గా ఇప్పటికి 5 years అయింది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఫోర్ years లోని కంప్లీట్ చేస్తాను సార్. ఓకే. సో ఎప్పుడైనా మీకు ఏమాత్రం ఉంటే ప్లీజ్ విల్ హ్యావ్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సార్. ఏమి ఇంకా మళ్ళీ 4 years దాకా పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా సార్? వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. మళ్ళీ ఇందామా అద్భుతమైన పదాలు. థ్యాంక్ యూ సార్. ఏమి ఇంకా మళ్ళీ 4 years దాకా పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా సార్? వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. పెళ్ళి ఎప్పుడు అని సజ్జనార్ గారు అడిగితే వండుకునేవాడు ఒకటే కూర అంటే పెళ్లి చేసుకునేవాడికి ఒకటే పెళ్ళాం, అడుక్కు తినేవాడికి 60 కూరలు. దేశం తిరిగి గోక్కునేవాడికి 60 మంది పెళ్ళాలంటే ఇతర అర్థం. అంటే స్త్రీని ఒక విలాస వస్తువుగా, ఒక శృంగారానికి పనికొచ్చే ఒక వస్తువుగా, ఒక ఆట వస్తువుగా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. మరి ఇతనికి స్త్రీల పట్ల ఏం గౌరవం ఉంది చెప్పండి? అంతా ముసుగు కప్పుకున్నాడు కదా ఇతను. చేసుకుంటానండి పెళ్ళి 4 ఏళ్లకో 3 ఏళ్లకో అంటే సరిపోతుందిగా సజ్జనార్ గారి దగ్గర. ఆయనంటే అంత రెస్పెక్ట్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారిగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా. ఆయన ముందే నేను 60 దేశాలు తిరుగుతాను, 60 కూరలు తింటాను, 60 మంది తిరుగుతాను డైరెక్ట్గా చెప్పేశాడు. ఎలా ఇతన్ని? నిన్ను ఎంతమంది ఫాలో అవుతూ ఉన్నారు? లక్షలాది మందిని నవ్వానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి సందేశమే నువ్వు ఇవ్వాల్సింది. సజ్జనార్ గారు కూడా అలా మాట్లాడుతుంటే మీరు ఎలాగండి? బుద్ధి కూడా చెప్పాలి కదా అతనికి. పైకి ఇండియా వస్తే కలుద్దామన్నారు. ప్రపంచ దేశాలు చూపించడం ఓకే, నేను కాదంటల్లా. బట్ ఆడవాళ్ల పట్ల ఇతరుకున్న వ్యవహారం చూడండి.
ఆట వస్తువుగా చూడడానికి చూడండి. దేశం వెళ్ళి ఒక అమ్మాయి. మొత్తంగా చూసుకుంటే ఏదో ఒక తప్పు ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. మనిషి అన్నాక తప్పు చేయడం సహజం. అతను ఎక్కడో ఇండియాలో అక్కడ దేశాలు తిరుగుతూ ఉన్నాడు, ఇండియా రాలేదు కాబట్టి అతను తప్పులు ఎందుకు చాలామంది తెలియట్లా. బట్ యూట్యూబర్ అందరూ తొక్కేసేదో ఇతను ఒక్కడే వద్దాం పైకి అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఉమా తెలుగు ట్రావెల్ అని ఉన్నాడు, ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి పక్కన జంపన్ అనుకుంటా అతను ఊరు. ఒకసారి అతని వీడియోలు చూడండి, ఎంత కష్టపడతాడు. ఇతను ఏమైనా అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు, ఎక్కువగా అమ్మాయిలు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. బట్ ఉమా తెలుగు ట్రావెలర్ ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో ఏ తెలుగువాడు వెళ్ళని ప్రాంతానికి వెళ్ళి అక్కడ గిరిజన తెగలు ఉంటాయి, ఆ ఆదివాసులు ఉంటారు అక్కడ. ఆ ఆదివాసులు కనీసం ఒంటి మీద బట్టలు కూడా ఉండవు, వాళ్ళతోనే తిరుగుతాడు, వాళ్ళతోనే కూర్చొని తింటాడు, వాళ్ళ పక్కనే పాపం ఎక్కడో విశ్రాంతి తీసుకుని పడుకుంటాడు. చాలా చాలా డేంజరస్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు ఉమా తెలుగు ట్రావెలర్. అతను కూడా తొక్కేసే ప్రయత్నం చేశాడు నా అన్వేషణ అని కూడా ఒక ఆరోపణ ఉంది అన్వేషణ మీద. మరి ఎంతవరకు చూడాలి. ఇతను అమ్మాయిలు పెట్టుకుని వ్యూస్ పెంచుకుంటూ ఉంటే పాపం అతను నిజంగా నిజాయితీగా చేస్తూ ఎక్కడెక్కడికో పోతూ పాపం ఆఫ్రికా కంట్రీలో అతను రావట్లేదు. అంటే మనం మంచి కన్నా చెడు ఎక్కువ వెళుతుంది. ఆటగాడు అంటే ఆటగాళ్ళంతా ఇటు పోతారు. అరే మంచోళ్ళు అంటే మాత్రం ఇటు మాత్రం ఎవ్వడు రాడు. మంచి కన్నా చెడే ఎక్కువ తొందరగా వెళుతుంది. మీకు వ్లాగర్స్ అంటూ ఉన్నారు కదా, అసలు ఏంది ఇవి వ్లాగర్స్? నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు కొత్తగా ఒక వ్లాగర్ కనిపించాడు. అరే తెలుగులో ఇలాంటి వ్లాగర్ ఉన్నాడా? అసలు ఇది కదా వ్లాగ్ చేయాల్సింది. ఒక ప్రదేశాన్ని చూపించడం, అక్కడ కల్చర్ చూపించడం. అంటే అతని వీడియోలు ఎలా ఉన్నాయంటే ఏదో ఒక నవల చదువుతూ ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. ఒక్క బూతు మాట లేదు, ఒక అసభ్య పదజాలం లేదు, ఆడవాళ్ళ ఎక్స్పోజింగ్ లేవు, నోరేసుకుని పడిపోవడాలు లేవు. చూపిస్తాను అతను కూడా, మీకు అవకాశం ఉంటే చూడండి. ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, నేనే ప్రమోట్ కూడా చేయట్లా. ఈ చెత్త అంతా చూశాక, చెత్త వ్లాగ్స్, బెట్టింగ్ యాప్లు ఇవన్నీ చూశాక ఏదో గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఒకళ్ళు కనిపించారు. బహుశా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు, మట్టిలో మాణిక్యాలాగా. బట్ వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు. ఏది వీళ్ళే ఆక్రమిస్తూ ఉన్నారు యూట్యూబ్ అంతా కూడా. బూతులు, సన్నజాజులు, విరజాజులు, అమ్మాయిలు, బికినీలు, తల్లిని తిట్టడాలు, చెల్లిని తిట్టడాలు. ఇదే ఇక వాడు ఇన్ని తిడతాడు, ఈ నాడి తిడతాడు. నువ్వు T5 జోలికి నా జోలికి వచ్చావు కాబట్టి ఇంత వీడియో నీ గురించి, లేదా నాకు అవసరమే లేదు. ఆఫ్టర్ ఆల్ నీ అభిమానులు నా మీదకి పంపిస్తావేమో, కామెంట్లు పెట్టండి, తిట్టండి అని చెప్పేసి ఏం ఫరక్ పడదు. పెద్ద పెద్ద ప్రభుత్వాలతోనే పోరాడిన వాళ్ళు ఎంత చెప్పండి, కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు. నువ్వెంత సమాజాన్ని చెడగొడతా ఉన్నావు కొన్ని అంశాల్లో. బెట్టింగ్ యాప్లో అప్రిషియేట్ చేస్తా, తల్లుల్ని ఆడపిల్లని తిట్టడంలో మాత్రం నేను అస్సలు అప్రిషియేట్ చేయను. నోరు జాగ్రత్త. చూసావుగా నోటి వల్ల ఏమైందో ఆడపిల్లల జీవితం. నీకు కూడా ఏదో ఒక రోజు ఉంటుంది. నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చూద్దాం. జాస్తి ఆ ఛానల్ పేరు. ఇతను 91 మంది ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను ఎంత కష్టపడతా ఉన్నాడంటే, కొంత సమాచారం ఖమ్మానికి చెందిన కుర్రాడంట ఇతను. నేను అడిగాను మా వాళ్ళని, ఏంటి ఇతను అని చెప్పేసారంటే, సాఫ్ట్వేర్ జాబ్ 70,000 రూపాయల జాబ్ వదిలేసుకుని వచ్చి ఒక ప్యాషన్తో 70,000 శాలరీ జాబ్ వదిలేసుకుని అతను సాఫ్ట్వేర్ ఇంకా పనిచేస్తూ ఉంటే ఇంకా పెరిగేదేమో, 2 లక్షలు 3 లక్షల దాకా వెళ్ళేదేమో. బట్ అతను ఒక ప్యాషన్తో వచ్చాడు. ఇట్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 5 నెలల క్రితం ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసాడు. వ్లాగ్ మొత్తం కాదు, వ్లాగ్ సంబంధించి ఒక టీజర్. ఎప్పుడైనా చూసారా? చూద్దాం ఎలా ఉందో ఒకసారి. నేను ఏపీ మొత్తం తిరగడానికి బయలుదేరినప్పుడు నాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా తెలీదు. మన దగ్గర ఏమున్నాయిరా చూడటానికనే అనిపించింది. ఎప్పుడు చూసిన ఊర్లో ఎదురే మనుషుల గురించి నేను కొత్తగా ఆలోచించడం, చూడటం మొదలు పెడతా అని అనుకోలేదు. నేను 60 రోజుల్లో తిరిగిన 34 ఊర్లు, 100కి పైగా కథలు, మన కళలు, కళాకారులు, సినిమాలో తీసినట్టు షార్ట్స్, ప్లేసెస్, హంబుల్ లైఫ్ స్టైల్స్, స్ట్రాంగ్ కమ్యూనిటీస్ అండ్ వైబ్రెంట్ కల్చర్. దిస్ ఈస్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఏ షార్ట్, ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. అంటే విదేశాలు వెళ్ళిపోయి అక్కడ అమ్మాయిలు బికిరీలు, బీచ్లో చెడ్డీలు ఎలా వేసుకున్నారు, వాళ్ళు కప్పలు తింటున్నారా, పాములు తింటున్నారా అన్నా కూడా మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో చూపించాల్సింది ఎంతో ఉంది. సంస్కృతి, ప్రకృతి, టెంపుల్స్, people and they will tell about the nature also. సూర్యుడి కంటే కవి గొప్పవాడు అంటారు, కవి కంటే అన్ని మిక్స్డ్ అప్ ప్యాక్డ్ ఎమోషన్ కూడా ఒక కళ లాంటిదే. ఊహించినవి జరుగుతాయి,
వాటి నుండి అర్థం చాలా అవుతుంది. బాగుంది వాయిస్ ఓవర్. కీప్ ఇట్ బ్రదర్. కొన్నిసార్లు నువ్వు చూసేది నీకు నచ్చదు, ఇంకొన్నిసార్లు అర్థం కాదు, కానీ అది అయిపోయే లోపు నిన్ను కొంచెం మార్చేస్తుంది. కాకపోతే దానికి నువ్వు నీ కంఫర్ట్ ఇది మీకు అవకాశం ఉంటే చూడండి. అలాగే లడఖ్లో కూడా అతను వెళ్ళాడు. ఒకసారి అది కూడా షార్ట్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. అది కదా ఎక్స్ప్లోర్ చేయడం అంటే. అందరూ మన లైఫ్లో ఇలాంటి ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేసి ఉంటాం. నాకు ఎలా అనిపించిందంటే చూడగానే శర్వానంద్ ఒక పాట ఉంటుంది, శర్వానంది జాను సినిమాలో అనుకుంటా. నాకు అది గుర్తొచ్చింది నిజంగా ఆ విజువల్స్ అవన్నీ చూశాక. ఇంత మంచి మంచి వ్లాగర్స్ పైకి రాకపోవడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా అంతా చెత్త ఎక్కువైపోయింది. డ్రైనేజీకి చెత్త పడ్డప్పుడు వాటర్ ఫ్లో సరిగా ఉండదు. చెత్త మొత్తం తీసేస్తేనే ఫ్లో బాగుంటుంది అనమాట. అలాగే ఒక కాలువకి చెత్త మొత్తం అడ్డం పడిపోయింది. ఆ చెత్తను క్లీన్ చేస్తే ఆ మంచి వాటర్ ప్రవాహం ఫ్రీగా వెళ్తుంది. ఆ వాటర్లో ఏముందో మొత్తం అంతా ఇటు వస్తాయన్నమాట. నాకు అలాగే అనిపించింది. అన్వేషకుడే కాదు, చాలామంది చెత్త అంతా కూడా యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. ద్వంద్వార్థాలు వచ్చిన ఒక ఏమంటాం షార్ట్ ఫిలింలు, ఎక్స్పోజింగ్ షార్ట్ ఫిలింలు. సో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కడేదో మాట్లాడితే మార్పు ఏం రాదు, బట్ నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. సో అన్వేష్ T5 పచ్చళ్ళ గురించి చేయలేదు, నేనే చేశాను. అది కూడా ఒకే ఒక్క వీడియో, అది కూడా ఇక ఆపేయండి, ఆడపిల్లని వదిలేయండి అని. బట్ నువ్వు మమ్మల్నే పెట్టి ట్రోల్ చేయడం వల్ల నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఈ వీడియో పైన అన్వేష్కి సంబంధించి నేను చేసిన అంశాలపైన చాలా అంశాలు చూశారు కదా. మీ ఇష్టం, మీ అభిప్రాయం చాలా ఓపెన్గా చెప్పండి.